కాబట్టి సాధనలోని ఒక అతి ముఖ్యమైన భాగం ఇదే. మీరు శూన్యంలా మారడం. ఒకవేళ మీరు శూన్యంలా మారలేకపోతే కనీసం ఈ విశ్వంలో అందరికన్నా చిన్నగానైనా అవ్వండి. మీ వ్యక్తిత్వం చిన్నగా అయినప్పుడు మీ ఉనికి చాలా ఎక్కువ అవుతుంది. మనకి ఇలా ఎక్కువ ఉనికిని కలిగిన మనుషులు కావాలి, అంతేగాని పెద్ద వ్యక్తిత్వం ఉన్నవారు కాదు. వారినెవరూ భరించలేరు. నేను నియంత అనంటే మీరు బెనిటో ముసోలిని లేదా అడల్ఫ్ హిట్లరు అని అనుకుంటారు. కాదు కాదు, నియంతలు ప్రతి చోట ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రుల రూపంలోనో టీచర్స్ రూపంలోనో ఉంటారు. అన్ని చోట్ల ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్లకు నేను చెప్పిన ఇద్దరికీ ఉన్నంత సామర్థ్యం లేదు. ఎదుగుదల అంటే ఇలా అనుకోకండి. ఎదుగుదల అంటే చిరుగాలిలా మారడం. మీ ఉనికి ప్రబలంగా ఉంటుంది, కానీ మీలో వ్యక్తిత్వం అసలుండదు. మీరు ఎందులోనైనా ఇమిడిపోగలరు.